నీ యందే విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి ఇక ఆ యొక్క బిడ్డ యొక్క బాధ్యతను ఎవరు తీసుకున్నారంటే దేవుడే తీసుకున్నాడు. ఇక ఆ కుటుంబంలో ఆ రీతిగా ఉండగలిగినటువంటి వారి యొక్క అందరి బాధ్యత దేవదేవుడే తీసుకున్నాడు పుల్లారా. అందుకే స్పష్టంగా చెప్పబడుతుంది, అట్టి వారికి ఆయన ఏం చేస్తాడంటే పూర్ణ శాంతి ఇస్తాడు, పూర్ణ శాంతిని ఇస్తాడు. అందుకే మనం అందరం కూడా ఆయన మీద ఆనుకొని నడిచేటటువంటి వారిగా ఉండాలని స్పష్టమైనటువంటి మాట బైబిల్ గ్రంథంలో మాట్లాడుతూ ఉంది. అయితే మనమందరం కూడా ఆయన మీద పూర్ణ మనస్సు నిలపటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ ఉంటున్నాం. ఆయన మీద మనస్సు నిలపటానికి మనం సిద్ధం చేసుకుంటూ పూర్ణ శాంతిని పొందటానికి మనల్ని సిద్ధం చేసుకుంటూ ఉంటున్నటువంటి మనతో లేఖనము చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే పుల్లరా, ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోకి వద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనపు చివరి భాగంలో రాయబడుతున్నటువంటి మాట, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని. ఒకసారి చూడండి, అందరూ ఆ మాట చూడండి పిల్లలు. అక్కడ 2వ అధ్యాయము 9వ వచనంలో చివరి భాగం, పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు. ఏమని లేఖనం సంబోధిస్తుందంటే పుల్లరా, ఆయన మీద ఎవరైతే మనసును ఆనుకొని ఉన్నారో, పూర్ణ శాంతి కలిగినటువంటి వారిగా అవ్వాలని కోరికతో కేవలము ఆయన మీద డిపెండ్ అయినటువంటి వారు ఎందరైతే ఉన్నారో వారందరిని బట్టి ప్రస్తావించబడుతున్నటువంటి మాట ఎవరంటే వారు పరిశుద్ధ జనము. ఎవరి ప్రజలు వారు? దేవుని సొత్తు, దేవునికి సొంతమైన ప్రజలు వారు. అందుకే ఇందాక ఒక మాట వాడుకున్న, ఏమని? వారి బాధ్యత ఇంకెవరు తీసుకున్నారంట? దేవుడే. అందుకే స్పష్టంగా చెప్పబడుతుంది, మనం ఇంకా ఎవరి సొత్తు, ఎవరికి సంబంధించిన వారము, ఎవరికి చెందిన వారము అంటే దేవునికి సంబంధించిన వారు, దేవుని సొత్తుగా మనం ఉన్నాం, దేవుని సొత్తుగా మనము ఉన్నాం పుల్లరా. ఈ లోకములో నీ పేరు మీద నా పేరు మీద ఏమైనా ఉంటే అది పూర్తిగా మనదే కదా పుల్లరా. ఈ లోకంలో ఉన్నటువంటి చట్టాలను అనుసరించి కానీ, లోకంలో ఉన్నటువంటి ఆ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ని అనుసరించి ఏదైనా నీ పేరు మీద ఉంటే అది నీదే. ఇంకెవరు కూడా అది నాది అని చెప్పడానికి లేదు, అది నాదే అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ యొక్క రూల్ స్పష్టంగా చెప్తుంది, అది నీ పేరు మీద ఉంది కాబట్టి అది నీకు సొత్తు అయిపోయిందని. మరి బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతూ ఉంది? బైబిల్ గ్రంథం ఏమని స్పష్టతనిస్తూ ఉంది? ఇక్కడ మనము పరిశుద్ధ జనమును దేవునికి సంబంధించినటువంటి సొత్తుగా మనం ఉన్నాం. ఇప్పుడు దేవునికి సంబంధించినటువంటి సొత్తుగా జనముగా మనం ఉన్నాం కాబట్టి ఇక ఆయన బాధ్యత ఏంటంటే అట్టి వారందరినీ కూడా ఆయన పూర్ణ శాంతిలోనికి నడిపించటమే. పూర్ణ శాంతిలోనికి నడిపించడమే పుల్లరా. అక్కడ 10వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి అనే మాట అక్కడ రాయబడుతుంది. ఒకప్పుడు ప్రజగా మనం లేవంట, ఒకప్పటి ప్రజలుగా మనం లేక దేవుని ప్రజలుగా ఏమని పిలువబడుతున్నాం, ఏమని పిలిపించుకుంటున్నాం? దేవుని ప్రజలుగా మనం పిలిపించుకుంటున్నాం, పరిశుద్ధమైనటువంటి జనముగా పిలిపించబడుతున్నాం పుల్లరా. దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగా మనము పిలిపించబడుతున్నాం. అంటే ఒక ప్రత్యేకమైన విధానాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రత్యేకమైనటువంటి స్పష్టమైనటువంటి ఒక విధానములో మనం అందరం కూడా నడిపించబడుతున్నాం. కావున అక్కడ రాయబడుతూ ప్రస్తావించబడుతున్నటువంటి మాట, ఒకప్పుడు ప్రజగా మనం లేము, ఒకప్పుడు మనుషులుగా మనం లేవు, ఒకప్పటి విధానములో మనం లేక ఇప్పుడు ఎలాగయ్యాము, ఏ రీతిగా అయ్యామంటే దేవుని ప్రజగా అయ్యాము. కావున ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు?
పూర్ణ శాంతిని మనకి ఇస్తున్నాడు, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు గమనించండి, పూర్తిగా ఆయన మీద డిపెండ్ అయ్యి ఇక ఆయనే ఆధారమని మన మనసంతా హృదయమంతా ఆయన మీదే ఆధారం చేసుకొని ఎవరైనా శాంతి సమాధానాలు లేకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు. ఉంటే లేఖనమే అబద్ధం చెప్పినట్టు, అవునా కదా? ఒకవేళ ఆయన మీద నిజంగానే ఆనుకొని నిజముగానే పూర్తిగా డిపెండ్ అయ్యి ఒకప్పటి ప్రజగా, లోకానికి సంబంధించినటువంటి ప్రజగా ఉండకుండా దేవునికి సొత్తుగా, దేవునికి సంబంధించిన దేవుని బిడ్డలుగా, మనుషులుగా మనము అవ్విన పిమ్మట పిదప నాకు పూర్ణ శాంతి లేదు అని ఎవ్వరు కూడా ఇంకా ఏమాత్రం చెప్పలేరు. ఒకవేళ చెప్తే గనక నిజంగా నాకు పూర్ణ శాంతి లేదు అని కనుక చెప్తే బైబిల్ అబద్ధం చెప్పినట్లు కాదు, మనము పూర్తిగా ఆయన మీద మన మనస్సు నిలపలేదు అని మనం తెలుసుకోవాలి. కానీ బైబిల్ ఎప్పటికీ ఎన్నటికీ ఏమాత్రం కూడా అస్పష్టంగా, లేకపోతే అర్థం కాకుండా, లేకపోతే తెలియకుండా ఏమాత్రం కూడా బైబిల్ గ్రంథం మాట్లాడదు అని మనం తెలుసుకోవాలి పిల్లలు. కాబట్టి ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పబడుతున్న మాట, చాలా నచ్చిన మాట, ఒకప్పుడు ప్రజగా మనం లేవంట. దేవునికి స్తోత్రం. ఒకప్పటి ప్రజలుగా మనం లేవు. మరి ఒకప్పుడు ప్రజలు ఎలాగున్నారు? పిల్లరా? అవిశ్వాసులుగా ఉన్నారు. ఇంకెలాగుండొచ్చు? ఆనుకోని వారిగా, లేకపోతే చీకటిలో ఉన్నటువంటి వారిగా, ఆయన గుణగణ లక్షణాలను ప్రచురము చేయని వారిగా, అవునా కదా పిల్లరా? ఒకప్పటి ప్రజలు ఎలాగున్నారంటే పూర్తిగా చీకటిలో, పూర్తిగా ఆయన మీద ఆనుకొనకుండా, పూర్తిగా ఆయన యొక్క లక్షణాలు ఏమాత్రం కూడా ప్రకటన చేయకుండా, ప్రచురము చేయకుండా, వారి యొక్క లైఫ్ స్టైల్లో, వారి యొక్క జీవన విధానములో జీవిస్తున్నటువంటి వారందరూ పిల్లరా, ఆ సమయం అయిపోయింది, ఆ గడియలు అయిపోయినాయి. ఇక ఆ రోజులన్నీ కూడా, ఆ సంవత్సరాలన్నీ కూడా దాటిపోయినాయి. అందుకే దాటిపోయినాయి కాబట్టి అక్కడ లేఖనము స్పష్టంగా చెప్తుంది, ఒకప్పుడు ప్రజ కాదు ఇప్పుడు మీరు. అంటే ఇక్కడ సంఘమంతయు కూడా ఎందులోనికి రావాలంట? ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ జనముగా, దేవునికి సొత్తైనటువంటి మనుషులుగా సంఘమంతయు కూడా రావాలి, జనులందరూ కూడా రావాలి అని బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఒకవేళ వారు చర్చికి వచ్చినా రాకపోయినా తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే పుల్లరా, ఒకప్పటి ప్రజ ఇప్పుడు మనం ఏమాత్రమో కాదు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అందరినీ వెలబెట్టి కొన్నాడు. స్పష్టమైన ఈ మాట గమనించండి పుల్లరా. ఏం చేశాడు ఆయన? అందరినీ వెలబెట్టి కొన్నాడు. ఒక్క చర్చికి వచ్చేవారినే, రక్షణ పొందిన వారినే, బాప్తిస్మము మారు మనసు పొందిన వారినే కాదు ఆయన కొంది. ఎవరిని కొన్నాడు ఆయన? దేవునికి స్తోత్రం. ఎవరికి ఇవ్వాలంటున్నారు పూర్ణశాంతి? ఆయన మీద ఆనుకున్న అందరికీ ఏ భేదం లేదు, తారతమ్య భేదాలు లేకుండా అందరికీ కూడా. ఎందుకంటే ఆ మనుషుడు, ఆ మనుషురాలు ఆయన మీద నిజమైనటువంటి విశ్వాసమును ఉంచారు కావున వారు ఇక్కడ ప్రస్తావించబడినట్లుగా ఒకప్పటి జనము కాదు. వారు ఏ జనమంటే పులరా, దేవునికి సొత్తైనటువంటి జనముగా, దేవునికి నచ్చినటువంటి ప్రజలుగా వారు ఉన్నారు. ఇప్పుడు గమనించి ఇప్పుడు బేరీజ్ వేయండి. నిజంగా ఇప్పుడు చెప్పబడినటువంటి రీతిలో ఇన్ని సంవత్సరాల నుంచి దైవ సన్నిధికి వస్తూ దేవుని మాటలు ఆలకిస్తూ వింటూ నడుస్తూ కొనసాగుతున్న మనము నిజంగా ఇప్పుడు ఒకప్పటి ప్రజలాగా ఉన్నామా అంటే ఆలోచించండి. చర్చికి వస్తూ, దేవుని మందిరానికి వస్తూ, దైవ సన్నిధిని అనుభవిస్తూ, దేవుని కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నటువంటి మనము నిజముగా దేవునికి సొత్తైన ప్రజలుగా ఉన్నామా, లేదా ఇంకా ఒకప్పటి జనముగానే ఉన్నామా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తూ, ఆయన దగ్గర నుంచి అన్నీ పొందుకొని సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనము, ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తున్నటువంటి మనము నిజముగానే సొంతమైన జనులుగా ఉన్నామా, లేదా ఇంకనూ
ఆయన ప్రసన్నత తెలుసుకొని కూడా ఇంకను ఒకప్పటి ప్రజలాగే మనం ఉన్నామా? ఎలాగున్నాం పిల్లరా? చెప్పండి, ఒకసారి ఆలోచన చేసి ఆ మాట చెప్పండి. అంటే మనల్ని అసెస్ చేసుకొని, మన హృదయాన్ని మనం అసెస్ చేసుకొని అవి మనం ఎలా ఉన్నాం? నిజంగానే ఆయన సన్నిధికి వస్తూ ఇంకా పాత జీవితాన్ని జీవిస్తున్నామా? జీవిస్తే నిండారులుగా ఆయన మోసం చేసినట్లు మనం ఏమంటా పుల్లారా? ఎవరిని మోసం చేసింది అని అనుకుంటాం మనం. ఆయన మోసం చేసేటటువంటి ఎవరికి లేదు. ఎలా చేస్తామో ఆయన దానికి రెట్టింపుగానే మనకి ఫలాన్ని ఇస్తాడు అక్కడ. అవునా కాదండి? నేను ఎప్పుడు చెప్తా ఒక మాట, దానికి కారణం ఎవరంట? మనమే. అంటే ఆయన సన్నిధిలోనికి వస్తూ సన్నిధానానికి అనుభవిస్తూ అన్నీ పొందుకొని చక్కగా జీవిస్తున్నటువంటి మనము సడన్గా మరలా ఒకప్పటి ప్రజగా అయిపోయామనుకో, ఒకప్పటి జనముగా అయిపోయామనుకో, ఒకప్పటి నరులుగా మనం అయిపోయామనుకో, దానికి ప్రతిఫలాన్ని కూడా ఆయన రెట్టింపుగానే ఇస్తాడు. కాబట్టి ఎంతో క్లీన్గా మనము ఆయన మీద డిపెండ్ అయ్యేటటువంటి వారిగా, ఆధారపడేటటువంటి వారిగా, పూర్ణ శాంతిని పొందుకోవటానికి, కలిగి ఉన్న ప్రతి ఉపద్రవము నుంచి విడుదలను పొందుకోవటానికి ఇక ఆయనే. ఇక మన మనసులోనికి రావాల్సినటువంటి ఆలోచన ఏంటంటే ఇక ఆయనే. ఈ సమస్యకి ఇంకా పరిష్కారం, దీనికి ఇంకా పరిష్కారం, ఈ సమస్యకి దీనికి పరిష్కారం ఇంకా ఆయనే అని మన మైండ్ సెట్లోకి వచ్చేయాలి పిల్లరా. ఇంకా మన మైండ్ సెట్లోకి ఆయన తప్ప ఇంకా ఏది ఊహకు రాకూడదు. దేవునికి స్తోత్రం. ఇక ఆయనే ఆ సమస్యకి, ఆ ఆర్థిక లేకపోతే స్వేచ్ఛకి ఆ ఛాన్స్ ఉంది కదా అనే ఆలోచన కూడా రాకూడదు. ఇక ఏ ఛాన్సు? నాకు ఆ ఛాన్స్ ఉంది కదా, ఇంత బాధ ఉందా, సరే నాకు ఎకరం ఉందిగా అమ్మేస్తా కదా అనే ఛాన్స్ కూడా రాకూడదు. ఇక దేవునికి స్తోత్రం. ఛాన్స్ వస్తే ఎక్కడో డేలా పడినట్టు. అవునా కదా పిల్లరా? ఆయన ఏమన్నాడు? కంప్లీట్గా ఎవరి మనసు నా మీద అనుకుంటుందో, అంటే ఆయన ఏమి ఛాన్స్ ఇవ్వట్లా, రెండో ఆప్షన్ ఇవ్వట్లా, పూర్తిగా నా మీదే డిపెండ్ అయితే అదిగో అప్పుడు వారికి ఏమవుతుందంట? పూర్ణ శాంతి. ఆ పూర్ణ శాంతి కలిగిన వారికి ఏమి లక్షణం ఇచ్చాడు అక్కడ? వారందరూ కూడా పూర్ణ శాంతిని పొందిన వారందరూ అట్టి స్థితి ఎందుకు వచ్చిందంటే వారు సంపూర్ణముగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అని అదే వచనంలో కింద ప్రస్తావించబడింది పిల్లరా. సో కంప్లీట్గా మనము ఇక ఆయనే అనేటటువంటి అనుభవంలోనికి మనం వచ్చేయాలి. ఇంకా రెండో థాటు, రెండో ఆలోచన, ఇంకా రెండో ఆ ఛాన్స్ ఉంది కదా అనే ఆలోచన, ఆ ఛాన్స్ ఉంది కదా అనేటటువంటి ఒక విధానంలోనికి వస్తే ఎక్కడో కొంత పడిపోయినట్టు కింద. అవునంటారా కదంటారా? కొంత కింద పడిపోయినట్టు, పూర్తిగా పడకపోయినా కొంత మనం వెనకకు లాగిన వారిగా అవుతాం. అట్టి వారితో బైబిల్ మాట్లాడుతూ ఉంది, ఇదిగో మీరు అలాగైపోవటానికి ఒకప్పుడు ప్రజలు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పటి ప్రజలు కాదు. ఎవరు అంటాం మనం? ఇప్పుడు దేవునికి సొత్తైన ప్రజలము, దేవునికి సంబంధించిన ప్రజలము, విలువ పెట్టి కొన్నటువంటి వారిగా మనం ఉన్నాము. కావున ఇక ఏమాత్రము కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి లేనే లేదు. ఇప్పుడు అట్టివారినే ఆయన ఏం చేస్తాడంట? అట్టివారిని ఆయన ఏం చేస్తాడు? పూర్ణశాంతిగా చేసి ఆయన రాజ్యంలోనికి అట్టి వారిని అందరిని కూడా నడిపిస్తారు. అప్పుడు సమాధులు తెరవబడతాయి. అవునా కదా పిల్లరా? అప్పుడు నిద్రించిన వారందరూ, ఆయన యందు నిద్రించిన వారందరూ కూడా ఏమవుతారు? లేపబడతారు పిల్లరా. ఇక ఏ డౌట్ లేకుండా, ఎందుకంటే ఆ మనిషిని యొక్క ఆలోచన ఏంటంటే కంప్లీట్గా జీవించిన దినాల్లో ఒకటే రెండవ థాటు, రెండవ ఆలోచన లేకుండా ఉన్నాడు. కాబట్టి అట్టి వారందరూ కూడా ఏమవుతారంటే బ్రతుకుతారు అని 26వ అధ్యాయం యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం రాయబడి ఉంది. అట్టి మృతులైన వారందరూ కూడా ఏమవుతారంట? బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి వారందరూ కూడా బ్రతుకుతారు. వారి శవములు కూడా ఏమవుతాయంట? సజీవములుగా.
వారి మరణం కూడా ఎలాగుండిదో తెలుసా పుల్లారా? ప్రకాశవంతంగా ఉండిద్దంట. దేవునికి స్తోత్రం. రాయబడిందిగా మాట అక్కడ, నీ మంచు ప్రకాశమానమైన మంచు. మంచు అంటే అక్కడ మరణం అని అర్థం. అట్టి వారి మరణం ఎలాగుండిద్దంట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాట పుల్లారా! నీ మరణం ఎలాగుండిద్దంట? ప్రకాశవంతంగా, వెలుగుమయంగా. అనేక మంది వెలిగించిన నీ జీవితము ఒకానొక దినాన ప్రభువు పిలుపును అందుకున్నప్పుడు పుల్లారా, లేఖనంలో చెప్పబడుతున్నటువంటి మాట, నీ మంచు ప్రకాశము, నీ మరణము ప్రకాశము, వెలుగుకరముగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఏంటి దీని అంతరికి ఇంత ఇలాగ చేయటానికి గల కారణం ఏంటి ఇక్కడ? అదిగో నీవు జీవించే దినాల్లో రెండవ థాటు, రెండవ ఆలోచన లేకుండా పూర్తిగా నువ్వు డిపెండ్ అయిన విధానమే నీకు వెలుగుకరమైనటువంటి మరణాన్ని తీసుకొస్తుంది. ఆశ్చర్యకరమైనటువంటి ఆ జీవిత విధానమే, కంప్లీట్గా ప్రభు మీద ఆధారపడినటువంటి విధానమే ఏమవుతుందంటే పుల్లారా, ప్రకాశవంతంగా నీవు మరణించిన, లేకపోతే కొన్ని సంవత్సరాలు దాటిపోయినా అదిగో నీ సాక్ష్యము మాత్రము అలాగే ప్రకాశవంతంగా ఉంటుంది. అనేక మందిని కూడా వెలిగిస్తూనే ఉంటుంది. మన తుమ్మలపల్లి సంఘంలో 2 మాటలు చెప్పుకున్నాం. పగడాల ప్రవీణ్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం. చాలామందికి ఆయన పుల్లారా చనిపోయేంత వరకు కూడా ఎక్కువ మంది తెలియదు. నిజంగా చెప్పండి, ఇక్కడున్న వాళ్ళకి ఎంతమంది తెలుసండి? తెలీదు. దైవజనులు కొంతమంది తెలుసు, కానీ దాదాపుగా క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకి ఎక్కువ మందికి తెలియదు. అసలు ఆయన మరణించినటువంటి తదుపరి ఆయన బోధించినటువంటి సత్యం కానీ, ఆయన మాట్లాడినటువంటి విధానం కానీ అప్పుడు యూట్యూబుల్లోకి, అంటే అది వరకు ఏమంటే ఉన్నాయి కానీ ఎవరు చూడలా, పట్టించుకోవాలా. అప్పుడు ఆయన విధానము, ఆయన బోధించిన పద్ధతి, ఆయన నడిచినటువంటి క్రమము, ఆయన క్రైస్తవ సత్యానికి నిలబడ్డటువంటి విధానం, లేకపోతే దాని మీద క్రైస్తవ మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకించిన విధానం, అప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు ఆయన మరణం ఎలాంటిదంటే ప్రకాశవంతమైన మరణం. దేవునికి స్తోత్రం. అనేక మందిని కదిలించింది ఆయన మరణం. అనేక మందికి ఇదిగో దేవుడి సత్యము ఇంకా దగ్గరికి తీసుకెళ్ళింది పుల్లారా. తెలియనటువంటి వారు కూడా, దైవ సన్నిధికి మందిరానికి రానటువంటి వారు కూడా ఆయన మరణాన్ని బట్టి చింతించిన వారు, బాధపడిన వారే, కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా డేలాబడినట్లుగా లేదు పుల్లారా. అంతటి సత్యమైనటువంటి ఆ యొక్క విధానంలో నడిచారు కాబట్టి ఇప్పుడు అతని మరణం ఎలాగైందంటే ప్రకాశవంతంగా అయింది. ఎందుకని? ఇక ఆయన రెండో థాట్ ఉందా? లేదు. కంప్లీట్గా ఆయన పని ఏంటంటే కంప్లీట్గా ఆయన మీద ఆధారపడటం, రీసెర్చ్లు చేయటం, తర్వాత జ్ఞానాన్ని సంపాదించుకోవటం, దైవ సన్నిధిలో గడపటమే కావున కంప్లీట్గా ఆయన మరణం ఏమైందంటే ప్రకాశవంతంగా అయిపోయింది పుల్లారా. అలాగా ప్రతి క్రైస్తవుడు కూడా వెలిగించబడాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా, నేటి దినాన సార్వత్రిక క్రైస్తవ సంఘాల్లో ఉన్న ప్రతి బిడ్డ కూడా వెలిగించబడాలి. ఒకప్పటి ప్రజలు కాదు, ఆ రోజులు అయిపోయినాయి, ఇంకా ఆ పరిస్థితులు అయిపోయినాయి, ఇంకా ఒకప్పటి ప్రజ కాదు. ఇది అందరితో లేఖనం చెప్తున్న మాట. దైవ సన్నిధికి వచ్చినా రాకపోయినా మనం ఒకప్పటి ప్రజ కానే. నువ్వు రాకపోయినా ఆల్రెడీ నిన్ను బట్టి ఆయన వెలబెట్టి కొనేశాడు. ఆమేన్. కాదంటారా పిల్లరా? నువ్వు రాకపోయినా, సత్యము లేటుగా తెలుసుకున్నా, దైవ సన్నిధికి దేవుని యొద్దకు రాకపోయినా ఆల్రెడీ నిన్ను ఆయన కొనేశాడు. ఇక నువ్వేం చేయాలంటే ఆయన యొద్దకు వచ్చి నీ మనసు ఆయన మీద సంపూర్ణముగా ఆనుకునేటట్లుగా మనల్ని మనం మలచుకుంటే ఇక ఆయనే మన బాధ్యత తీసుకొని మనం ముందుకు నడిపించి చక్కగా అక్కడ రాయబడుతున్నట్లుగా పులరా ప్రకాశవంతమైనటువంటి ఆ జీవిత విధానము, మరణ విధానములోనికి మనం వెళ్ళిపోతామని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి గమనించండి పులరా, ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనం మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు నీవు నేను డిపెండ్ అవ్వాల్సింది ఎవరి మీద అంటే ఆయన మీద సంపూర్ణముగా. రెండో థాట్ లేకుండా, రెండే ఆలోచన లేకుండా, ఈ బాధ కష్టం వస్తే నాకు వెనకాల ఉందలే అనే ఆలోచన ఇంకా రావాలా? లేదు. ఇక కంప్లీట్గా పూర్తిగా ఆయన మీద ఆనుకుంటే ఆయనే పులర పూర్ణ శాంతిగా చేసి బలపరిచి
ధైర్యపరిచి మనందరి కూడా ముందుకు నడిపించడానికి ఆయనే బాధ్యత తీసుకున్నాడు. కావున మనమందరం కూడా ఆ రీతిగా నడవటానికి, ఒకవేళ ఎప్పుడు ప్రభు పిలుపుని అందుకున్న ప్రకాశవంతంగా ఆ జీవితాన్ని ముగించటానికి పులారా మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ మన బాధ్యత మొత్తాన్ని కూడా దేవుడే తీసుకున్నాడు. కావున ఆయన అడుగుజాలలలో, ఆయన మాటల్లో మనం నడుస్తూ అనేక దీవెన, ఆశీర్వాదాలకి, మేలులకు మనమందరం కూడా పాత్రులుగా అవ్వాలని ప్రభు నామం పేరిట ఈ మాటలు ప్రకటిస్తున్నాను. దేవదేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం పులారా. విత్తబడినటువంటి వాక్కును బట్టి, శ్రేష్టమైనటువంటి జీవకరమైనటువంటి దేవుని మాటను బట్టి, ఒకప్పుడు ప్రజ కాదు అని ఆయన స్పష్టంగా మనతో మాట్లాడారు. దేవునికి సంబంధించిన, దేవుని సొత్తు మనం. ఆయన మనని ఎలాగ నడిపిస్తే అలాగ నడవటానికి ఎన్నుకోబడినటువంటి జనముగా మనం ఉన్నాం. కావున పూర్ణ శాంతి పొందేటటువంటి వారిగా మనం ఉన్నాం. కావున నా మనసు ఆయన మీద ఆనుకున్నట్లుగా, కంప్లీట్గా రెండవ థాట్ లేకుండా ఆయన మీద ఆనుకున్నట్లుగా, ప్రభు అట్టి సహాయం నాకు ఇవ్వమని, అట్టి ధైర్యాన్ని, మనస్సును ఇవ్వమని. ఎప్పుడు మేము ఈ పిలుపుని అందుకుంటామో మాకు తెలియదు, కానీ ఒకవేళ మేము పిలుపుని అందుకున్నా మా మరణము ప్రకాశవంతంగా చేయమని ప్రభుని అడుగుదాం. శాంతి సమాధానములతో మనము నడుచున్నట్లుగా, కొనసాగునట్లుగా ప్రభుని అడుగుదాం. మౌనంగా ఉండకుండా కొద్ది సమయము ప్రభుతో మాట్లాడండి పుల్లరా. ప్రభుతో మాట్లాడండి. ప్రభు ఆయన మాటల ద్వారా మనల్ని బలపరిచాడు, ధైర్యపరిచాడు. ఒకవేళ కంప్లీట్గా ఆయన మీద ఆనుకొనకుండా మనం ఉంటే ఆ పూర్ణ శాంతి మనలో లేదని, పూర్ణ శాంతిగా మనం లేవని ఆ లేఖనమే స్పష్టంగా మనతో మాట్లాడి తెలియపరిచిన రీతిలో కంప్లీట్గా ఆయన మీద ఆనుకున్నట్లుగా, ఆయన మీదే డిపెండ్ అవునట్లుగా, ఆయన్ని ఆధారం చేసుకుని మన ఆధ్యాత్మిక స్థితిగతులలో, ఆత్మీయ జీవితాలు నడుచున్నట్లుగా ప్రార్థన చేద్దాం. విత్తబడినటువంటి వాక్కును బట్టి ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థనతో, ఆశీర్వాదాలతో ఈ కూడికను మనం ముగించుకుందాం. రేపటి పరిశుద్ధ ఆరాధన ఆయన నామానికి మహిమకరంగా జరుగునట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. విత్తబడినటువంటి వాక్కును జ్ఞాపకం చేసుకుంటూ మనమందరం కూడా ముగింపు ప్రార్థనలో ముందుకు కొనసాగిపోదాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడు అయినటువంటి దేవా, మీ నామానికి వందనాలు, మీ నామానికి స్తోత్రాలు. ఈ రీతిగా నా ప్రభు మమ్మల్ని సమకూర్చారు. అనేక అంశములను బట్టి నాయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు తెలియపరుస్తున్నా. నాయన మీరు ఇవ్వబోతున్న జవాబును బట్టి, ఇవ్వబోతున్న ఫలమును బట్టి, ఇవ్వబోతున్న దీవెని బట్టి మొదటగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, నాయన నీ మీద ఆనుకున్న ప్రతి బిడ్డను పూర్ణ శాంతిని, నాయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అని మమ్మల్ని బలపరిచినందుకై మీకు స్తోత్రాలు. మేము లోకానికి సంబంధించిన వారము కాదని, మీ సొత్తైన, మీ సొంతమైన నా ప్రభా జనమని మమ్మల్ని బలపరిచారు. మా బాధ్యతను మీరే తీసుకున్నందుకై, మమ్మల్ని చేయి పట్టి వెన్ను తట్టి ప్రోత్సహించి నడుపుతున్నందుకై మీకు స్తోత్రాలు. ఆ రీతిగా చివరి దినము వరకు నా ప్రభ నీ పిలుపును అందుకునేంతవరకు కూడా అదే క్రమంలో నడుచున్నట్లుగా, అదే జీవితంలో కొనసాగునట్లుగా నీ సహాయం అనుగ్రహించండి. ప్రతి వారు కూడా నా ప్రభ ఒకప్పటి జనము మేము కాదని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి. మా కోసం ఆయన రక్తాన్ని చిందించాడని, వెలబెట్టి కొన్నాడని, విలువ పెట్టి మేము కొనబడిన వారమని, సాధారణమైన ప్రజలము కాదు, దేవునికి సొత్తుగా జనముగా ఉన్నామని ప్రతి బిడ్డ తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి. జ్ఞానము దయచేయండి నా ప్రభ. జ్ఞానము లేక అనేక మంది చెరపట్టుబడుతున్నారని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ రీతిగా బిడ్డలు ఉండకుండా జ్ఞానముతో నింపబడి సర్వోన్నతుడైనటువంటి మీ నామమును అంగీకరించి ఆయన పూర్ణ శాంతిని వారు పొందుకొని వారి నా ప్రభ దినములలో కొనసాగినటువంటి గొప్ప అనుభూతి దయచేయండి. ఆశతో వచ్చిన ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను. నా ప్రభ నీ సన్నిధిలో కుమ్మరించబడినటువంటి నా ప్రభ ప్రతి కన్నీటి బొట్టుకి నా ప్రభ వారికి జవాబుని ఇవ్వబోతున్నారని నమ్ముచున్నాం. నీ ఫలముతో నింపబోతున్నారని నమ్ముచున్నాం.
మేలులతో తృప్తి పరచబోతున్నా నమ్ముచున్నాం. ఏ అంశముల కోసమైతే ప్రార్థించామో, విజ్ఞాపన చేశామో, ఆ అంశంలో నా ప్రభువా బిడ్డల జీవితాల్లో నెరవేర్చినందుకై మీకు స్తోత్రాలు. ఆ రీతిగా నీ బిడ్డలను హెచ్చించండి, బలపరచండి, ధైర్యపరచండి. కృంగిపోకుండా, వేదన పడకుండా నా ప్రభువా ఏ విధమైనటువంటి స్థితిగతులు వారిని వెనకకు లాగుతున్నా వాటిని బట్టి ఏ మాత్రము కూడా నా ప్రభ నిరాశతో ఉండకుండా నీ మీద పూర్ణ మనసుతో, నీ మీద నా ప్రభ పూర్ణ మనసుతో ఆనుకొనగలిగినటువంటి కృపను, ధైర్యమును, శక్తిని ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించండి. మా గ్రామమును బట్టి, బిడ్డలందరిని బట్టి నా ప్రభ ప్రార్థిస్తున్నాం. నా ప్రభ వారందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డని క్షేమంగా ఉంచండి, ప్రతి కుటుంబానికి క్షేమంగా ఉంచండి. దూర ప్రాంతానికి వెళ్ళిన బిడ్డల కోసం, పనుల్లో ఉన్న బిడ్డల కోసం, నా ప్రభ ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కోసం, నా ప్రభ గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, నూతన గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు, నా ప్రభ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశ కలిగి ఉంటున్న బిడ్డలందరూ కూడా నిన్ను కలిగి జీవించి నా ప్రభ వారి ఆశలు నెరవేర్చుకునే కృపల వైపునకు నడిపించండి. అటు ధన్యత మా గ్రామానికి, గ్రామ బిడ్డలందరికీ అనుగ్రహించండి. మీరే సమస్త విధమైన మేలులతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి సుఖనిద్రను దయచేయండి. మళ్ళీ వేకుజామున లేచి మీ నామాన్ని స్తుతించగలిగిన కృప దయచేయండి. నా ప్రభువా సంతోషముగా మా గృహాలకి ఇప్పుడు మేము వెళ్ళబోతూ ఉన్నాం. అదే సంతోషము రానున్న దినాల్లో నా ప్రభువా మా గ్రామమునకు, సంఘమునకు, నా ప్రభు ఈ సన్నిధిలో ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మహాగణుడు, మహిమోన్నతుడు, పరిశుద్ధుడు యేసయ్య సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవునికి అన్యోన్య సన్నిధి, సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు, ప్రపంచ జనాభాకు, పేర్లిపాడు గ్రామమునకు, సన్నిధిలో కూర్చున్న అందరికీ, నూతన యెరూషలేము సంఘబిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.